ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈ యొక్క టికెట్లు కేటాయింపు కానివ్వండి లేదా మార్పులు కానివ్వండి చేర్పులు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఒక భాగం మాత్రమే అది. ఎందుకంటే ఏ పార్టీ అయినా, మేమని కాదు, ఏ పార్టీ అయినా సహజంగా గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన సహజంగా చేస్తారు. అలాగే మాకు సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. సమతుల్యత కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని మా పార్టీ గుర్తించింది. అంటే అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన అంశం. మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ప్రాధాన్యత అనేటువంటిది టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి మంత్రివర్గంలో కానివ్వండి, ఇతర పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా సమతుల్యత అనేటువంటిది పాటిస్తూ ఉన్నట్టు మనం గత 5 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని పార్టీలు లైక్ టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఇతర పార్టీలు కూడా మేము టికెట్స్ కేటాయింపులు అనేటువంటిది జరిగిన తర్వాత అసంతృప్తులను ఏదో ఒక విధంగా గాలం వేసి వాళ్ళు టికెట్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల మరి వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మరి మా పార్టీ వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు జనసేనతో టచ్ లో కూడా వెళ్తున్నారు. వాళ్ళే గాలి వేస్తున్నారని మనం అనుకోవడానికి కూడా లేదు. కొందరు వీళ్ళు ఇటువైపు నుంచే టచ్ లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు. ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. భీమిలి గానీ విశాఖ సౌత్ గానీ అడుగుతున్నారు. అలాగే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ కలవటానికి అపాయింట్మెంట్ అడిగారన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది ప్రెసెంట్. సార్, ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత సహజంగా చేరికలు ఉంటాయి. మరి వెళ్లేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు. అది చాలా సహజమైనటువంటి విషయం ఎన్నికల సందర్భంగా. దాన్ని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. ఏ పార్టీ అయినా సరే, అదేదో మేము ఒక్కళ్ళ మీద అతీతులం అని మేము అంటాం. అందరికంటే ఎవరికైనా వర్తిస్తుంది. అంతేకాని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళారని చెప్పేసి అందరు కూడా ఆ బాటలో నడుస్తున్నారు అని అనుకుంటే అది వాళ్ళ అవివేకం అని. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద నమ్మకం కొద్దీ ప్రజలు కూడా విశ్వాసం ఉన్న సందర్భంలో పార్టీ వీడాలనే ఆలోచన ఏ ఒక్కరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా దాదాపుగా నెరవేర్చినటువంటి సందర్భంలో అయితే వీళ్ళు మరి కొన్ని పార్టీలు మరి ఈ రోజు కొంతమంది అంటే సహజంగా సార్ కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్స్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు కొత్త మాట కాదు. సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా 1కి 2 సార్లు 3 సార్లు ఇవ్వడం జరిగింది. అప్పటి కూడా సరిదిద్దుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మార్చడానికి వెనకాడేటువంటి ప్రశ్నే లేదు. ఇటు గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సామాజిక సమతుల్యత పాటించేటువంటి దానికి కూడా మరి ఆలోచన చేసి అది కూడా ఒక విధానాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంలో ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లో విజయ దుందుబి మోగి. బుచ్చ చౌదరి గారు వ్యతిరేకత లేదంటున్నారు. ఈ స్థాయిలో మార్పులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు సిద్ధమని అంటున్నారు కానీ ఈ స్థాయిలో ఎందుకు మార్పులు చేస్తున్నారు? గతంలో టీడీపీ జనసేన కలిసి లేవు కాబట్టి ఆ ఫలితాలు వచ్చాయి. ఈసారి ఒక్క ముఖ్యమంత్రి గెలిస్తారు. 174 స్థానాల్లో ఓటమికి సిద్ధంగా ఉండండి అంటున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. సతీష్ గారు, నేను ముందుగా బుచ్చే చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలకు ముందుగా ఆన్సర్ చేస్తానండి. ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి కానివ్వండి లేదా అభివృద్ధి కొరకు కానివ్వండి జరుగుతున్న ఎన్నికల్లో మరి వీళ్ళని సమర్థించాలని కోరుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రగతి లేదా అభివృద్ధి అనేటువంటిది కాదు, కానీ ఇవి టీడీపీ జనసేన
వాళ్ళ ప్రగతి కోసం లేదా వాళ్ళ రాజకీయమైనటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడుతున్నారు తప్పితే ప్రజల కోసం కానే కాదు. అందులో డౌటే లేదు. ఎందుకంటే నేనే ఇప్పుడు గతంలో చూశారు కాబట్టి ప్రజలు 14 నుంచి 19 దాకా వీళ్ళ పరిపాలన చూశారు కాబట్టి నేను దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి గారు ఇంకొక కీలకమైనటువంటి మాట మాట్లాడారు. చంద్రబాబు గారు కానివ్వండి, జగన్ గారి యొక్క పరిపాలన తీరుతెన్నులను బట్టి ప్రజలు మరి సమర్థిస్తారు, గెలిపిస్తారు అన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు 14 నుంచి 19 దాకా వీళ్ళ పరిపాలన చూశారు ప్రజలు. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన, దోపిడీ పరిపాలన, దౌర్జన్యాల పరిపాలన జరిగింది కాబట్టే ప్రజలు తిరస్కరించి 151 సీట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చారు. అంటే రాజశేఖర్ గారు, బుచ్చి చౌదరి గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. అంటే అది అదే మీరు అన్నది కూడా కరెక్ట్, ఆయన అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు మీ 5 ఏళ్ల పాలనకి ఇచ్చే తీర్పు. మీ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే మ్యాండేటే ఇప్పుడు. మీరు గత ఎన్నికల్లో పరంగా మనం చూస్తే పాదయాత్ర, ఒక ఛాన్స్ ఇవ్వాలన్న పిలుపు, వైఎస్ఆర్ తనయుడుగా ఉన్న లెగసీ, నవరత్నాలు, ఈ పథకాలన్నీ ఖచ్చితంగా పనిచేసాయి. అది టీడీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ రేపు పొద్దున్న ఎన్నికలకు వెళ్ళే కానీ ఈ 5 ఏళ్లలో మీరేం చేశారు అన్నదే A to Z మ్యాండేట్. దానికి ప్రజలు ఇచ్చిపోయేదే రేపు తీర్పు. సార్ సతీష్ గారు, సార్ నేను అందుకొరకే సార్ దానికి సంబంధించే మీకు చెప్పదలుచుకున్నాను ఒక్క మాట. ఇప్పుడు వాళ్ళు 14 నుంచి 19 దాకా మేము ఈ పనులు చేశాము, ప్రజలకి మేలు చేశాము అని వాళ్ళు ప్రజలు ఎన్నికలకి ఎందుకు వెళ్ళట్లేదు? మేము 19 నుంచి 24 వరకు మేమేం చేశామో కరపత్రాల ద్వారా ఇంటింటికి తీసుకెళ్లి మేము ఇది చేశాము అని చెప్తున్నాం మేము. వాళ్ళు 14 నుంచి 19 దాకా మేము ఇది చేశాము అని చెప్పేసి ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కొత్త వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను సార్. వాళ్ళకి ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మేము డైరెక్ట్ గా చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీకు మేలు చేశాము అని మీరు నమ్మితేనే మమ్మల్ని సమర్థించండి. ఈ 19 నుంచి 24 దాకా అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళని చెప్పమనండి ఆ మాట. రైట్. బుచ్చి చౌదరి గారు, నుంచి 19 దాకా మీకు మేలు బుచ్చి చౌదరి గారు 5 ఏళ్ల పాలన పైన ప్రజలు ఇచ్చే తీర్పు అని మీరు అంటున్నారు. 2000 రాజశేఖర్ గారు సార్ అది సరిగ్గా వినపట్లేదు సార్. హలో, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అదే సార్, సూపర్ 6 అని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించింది. షణ్ముఖ వ్యూహం అని ఒక మేనిఫెస్టో మోడల్లో జనసేన ఒకటి ప్రకటించింది. అయితే ఇప్పుడు 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాము అన్నది వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటన. ఒకటి సార్ సతీష్ గారు, 14 ఎన్నికల్లో ఇదే జనసేన పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ, రేపు వీళ్ళతో చేరబోతుంది అనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ, వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి 650 హామీలు మేనిఫెస్టోలో పెట్టారు. ఇంకా అవన్నీ ఎందుకు నెరవేర్చలేకపోయారు? అంటే ఎలాగుంటుందంటే కొత్త సీసాలో పాత సారా అంటే ఇదే. ఇది ఇంతకన్నా ఏం లేదు. గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు అనుకున్నంత స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు 2019లో. మళ్ళీ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, ఆ తర్వాత సార్ మీరు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని జనవరి దాకా ఎందుకు వాయిదాలు వేసుకుంటా వచ్చారు? మీరు 3000 పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు. 2000 ఇస్తానని ఇచ్చాం, 2000 ఇస్తానని బాకీలతో సహా ఇచ్చాం. అడుగుతా ఒక్క నిమిషం సార్, కంప్లీట్ చేయండి సార్. ప్లీజ్ డైరెక్ట్ పాయింట్ లోకి రండి కాకమాన్ గారు. కంప్లీట్ చేయండి సార్. 3000 పెన్షన్ అనేది మేము ఇచ్చేసాం కదా సార్, మేము చెప్పాము, ఇచ్చాం కూడా. 3000 పెన్షన్ అనేది ఎక్కడిచ్చారు? ఈ నెల కూడా ఇవ్వాలి. అది వదిలిపెట్టండి. వాయిదాలు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల వాయిదాల మద్యపానం అయిపోయింది. 1వ తారీఖున వాళ్ళ అకౌంట్ లో 3000 పెన్షన్ పడతా సార్. అప్పటి వరకు ఈ 4 ఏళ్ళ పెట్టి ఎందుకు పడలేదండి? ఈ 4 సంవత్సరాలు పెట్టి ఎందుకు పడలేదు? 3000 రాష్ట్రం మొత్తం కూడా 4 సంవత్సరాలు ఎందుకు పడలేదు? కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు సార్. అవును సార్, మనం చూస్తున్నాం కదా అంగన్వాడీలు గారు. పెద్దవారు మీరు కొద్దిగా ఆగండి సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి అన్నారు. ఉద్యమాలు
ఇప్పుడు వీళ్ళు అంగన్వాడీలు అంటున్నారు, ఆశా వర్కులు అన్నారు కదండి, ఉద్యమాలు జరుగుతున్నాయి. వీళ్ళు 3,000 ఇస్తే మేము వచ్చాక 10,000 ఇచ్చాం వాళ్ళకి. ఈ వీళ్ళకన్నా మేము పెంచడం జరిగింది, 3 రెట్లు 4 రెట్లు మేము పెంచడం జరిగింది. మరొకసారి కూడా పెంచేటువంటి అవకాశం ఉంటే పెంచుతారు. తర్వాత వచ్చేసి సార్ ఒక్క నిమిషం సార్, మీరు మధ్యలో మాట్లాడదు సార్. తర్వాత ఉద్యమాలు జరుగుతున్నాయి సార్. ఏ ఉద్యమాలు జరుగుతున్నాయి సార్? ఒకప్పుడు పేదల కోసం, ఇళ్ల పట్టాల కోసం ఉద్యమాలు జరిగాయి, రేషన్ కార్డుల కొరకు ఉద్యమాలు జరిగాయి, గతంలో పెన్షన్ల కోసం జరిగాయి. ఈ రోజు ఎక్కడున్నాయి సార్? ఎవరు అసలు కమ్యూనిస్టు పార్టీని ఇదే పనికి ఉద్యమాలు చేసేవాళ్ళు ఈ రోజు ఎక్కడ చేస్తున్నారో చెప్పమని ఉద్యమాలు. ఈ రోజు పేదల ఉద్యమాలు కాదంటే ఉద్యమాలు గొప్ప వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడ ఉద్యమాలు చేస్తున్నారు? ప్రజలకు అవసరాలు ఏవో అవసరాలు తీరుస్తున్నాము. గతంలో మీరు అందరూ ప్రభుత్వం నడిపినప్పుడు ఆ హామీలు ఎందుకు ఇప్పుడు చెప్పడం లేదు? ఇది బొలిశెట్టి గారు, మన కాకమన్ గారు అడుగుతోంది. బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక భస్మాసురుడు టైప్ లో ఆయన చేతిని ఆయన నెత్తిమీ పెట్టుకుంటున్నారు. ఏమైందంటే ఆయన ఒక వరం పొందాడు, ఏంటంటే మాట తెప్పను మడం తప్పను. ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి క్షేత్రంలో ఒక ప్రమాణం చేస్తే అది కానీ ఆచరించకపోతే, వాగ్దాన భంగం చేస్తే వాడిని వెళ్ళగొట్టండి, ప్రజాక్షేత్రం నుంచి తగిలేయండి అని చెప్పింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తానని, రాతే జాబ్ క్యాలెండర్ జనవరి 1న రిలీజ్ చేస్తానని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం గురించి వస్తూ అక్క చెల్లెలకి చెల్లెమ్మలకి అందరికీ చెప్తున్నాను, ఈ మద్యపాన 24 ఎన్నికల్లో సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరకు వస్తా, రాకపోతే నేను 2024లో ఓట్లు అడగను అన్నాడు. ఫ్యూచర్ లో కూడా ఎవడు మద్యపానం రద్దు చేయడానికి వీలు లేకుండా కలెక్టర్ ఆఫీసుల్ని, జిల్లా పరిషత్తుల్ని తాకట్టు పెట్టి మరి అప్పు తెచ్చాడు. అంటే ఆ 10 లక్షల కోట్ల అందులో ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇలాగ వాగ్దాన భంగం చేసిన జగన్మోహన్ రెడ్డిని అండ్ టీం ని తగలేయాలా వద్దా? రైట్, అంతే. నేను చెప్పింది కాదు, అదే భస్మాసు లాగా ఓటమి ఆయన కనబడుతుంది, దాంతో భయపడుతుంది. సత్యనారాయణ గారు 129 హామీలు ఇచ్చాము, 129 హామీలు ఇచ్చాము, 126 నెరవేర్చాము. మా హామీలు మేము నెరవేర్చిన శాతము 95.54. ఇవి పదే అధికార పార్టీ చెప్తున్న లెక్కలు. 970 సార్ హామీలు, 970 సార్ 970 హామీలు. చాలా సింపుల్ అండి. మద్యపానం అయి కాదు, నెరవేర్చినండి. మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే ప్రతి మహిళకి ఇంటికి రాగానే మొగుడు తాగేసి వస్తే ప్రొడ్యూస్డ్ బై రెడ్డి కంపెనీ తాగేసి వస్తే అది మానేసి, ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా అవతల మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని, ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఆయన ఎక్కడ ప్రజలకు వెళ్ళిపోతాయని భయపడి పక్కన సైడ్ మ్యూజిక్ వాయిస్తున్నాడు. కాసేపు ఆగమనండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి. మీరు అయిపోయిన తర్వాత చెప్పండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి. ప్రజలకి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత వస్తాను అన్నాడా లేదా? నంబర్ 1. నంబర్ 2 సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడా లేదా? నంబర్ 3 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడా లేదా? ఈ 3 ఇంపార్టెంట్ కాదా చెప్పండి. సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ద్వారా మరింత మేలు జరిగేది. అంటే సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ రోజు బెల్ట్ షాపులు తీసేశారు, బెల్ట్ షాపులు పెట్టలేదు కదా. ఆ హామీలు నెరవేర్చుకోలేకపోయారు, సిపిఎస్ రద్దు అన్నారు. ఈ 3 హామీలు నెరవేర్చుకోలేకపోయారు. తగ్గించారు. దేనికి సమాధానం చెప్పమంటున్నారు? మరి దాన్ని రద్దు సమాధానం చెప్పాలండి, కదలొద్దని చెప్పండి. కేవలం స్టార్ హోటల్కే పరిమితం చేయాలని దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతా ఉన్నారు. ఒకరోజు చర్చ పెడతాం, అది కూడా ఖచ్చితంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా చర్చ పెడదాం. ఒక రోజు దళితుల సంక్షేమం, ఒక రోజు బీసీ సంక్షేమం, ఒక రోజు ఉద్యోగాల కల్పన, ఒక రోజు హామీల అమలు, ఇలాగ ఒక్కొక్క కేటగిరీలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్ డిబేట్ పెడతాం. అర్థవంతంగా మాట్లాడి మీలాంటి గెస్టులనే పిలుస్తాను ఖచ్చితంగా. 10 టీవీ ఖచ్చితంగా మీలాంటి గెస్టులనే పిలుస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ బుజ్జ చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజు.